guys, welcome to our channel abproductions.in. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్. ప్రెగ్నెన్సీ అనేది ఈ రోజుల్లో నార్మల్ అవ్వలేదు. మాక్సిమం ఐవీఎఫ్ కి వెళ్ళాలని చూస్తున్నారు. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్ గా అవ్వాల్సిన ప్రాసెస్ ని ఈ రోజుల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, సో సఫర్ అవుతున్నాం, వాళ్ళు వీళ్ళు మాటలు అంటున్నారు ప్రెగ్నెన్సీ రాలేదని, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని. సో ఈ టాపిక్ మీద అయితే లేడీస్ అయితే సఫర్ అవ్వడం చాలా జరుగుతుంది. హాస్పిటల్ కి వెళ్ళడం, గైనిక్ ని కన్సల్ట్ చేయడం, ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవ్వడం. సో ఎవరెవరు వెళ్ళాలి? ఫస్ట్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, సో ఈ ఐవీఎఫ్ తప్ప మనకి వేరే సోర్సే లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఐవీఎఫ్ కి వెళ్ళాలి. నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెల్దీగా ఉండాలి. హెల్దీ ఇన్ ద సెన్స్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్. High calorie food means it's a non-veg. Non-veg seafood, prawns, chicken, mutton, fish. ప్రతిదీ అవాయిడ్ చేయండి. బికాస్ ఈ నాన్ వెజ్ తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసేది స్పైసెస్. ఈ స్పైసెస్ ఏం చేస్తాయంటే న్యాచురల్ గా మనలో హార్మోన్స్ అనేవి న్యాచురల్ గా ఫ్లో అయ్యేదాన్ని స్టాప్ చేస్తాయి. సో న్యాచురల్ గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోనల్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది నార్మల్ గా అవ్వదు. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రాదు. పీసీఓఎస్, పీసీఓడి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ మేల్స్ లో కూడా చూసుకుంటే నేను చూసిన సర్వే పట్టి చూస్తే మేల్స్ లో కూడా థైరాయిడ్ ఇష్యూస్ వస్తున్నాయి. థైరాయిడ్ ఇష్యూస్ అబ్బాయిల్లోనా? ఇట్ వాజ్ షాకింగ్ కదా. అమ్మాయిల్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనుకుంటారు, కానీ అబ్బాయిల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్ అనేది లెస్ కౌంట్ ఉండడం. స్పర్మ్ కౌంట్ సెల్స్ కూడా చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైట్ చేసినా, ఏం చేసినా కూడా మీరు ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ ఏదైతే తీసుకుంటారో డైజెస్ట్ అవ్వని ఫుడ్, ఫస్ట్ మాక్సిమం ఫైబర్ లేని ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అయ్యే ఛాన్సెస్ ఉండవు మాక్సిమం. సో యోగా, ఫుడ్, డైట్, హెల్త్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏంటంటే అన్లిమిటెడ్ బుఫే లేకపోతే అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పేసి అదేదో కాంపిటీషన్స్ కి వెళ్ళినట్లు చాలా మంది ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. ఫుడ్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. దేనికోసం? ఎవరి కోసం? ఇదంతా మనం నార్మల్ గా ఫుడ్ ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోండి, లిమిట్ చేసుకోండి. అండ్ ఇంకొక బేసిక్ పాయింట్ ఎవరైతే మర్చిపోతున్నారో, బేసిక్ పాయింట్ ఏంటంటే మనం అనేది మన బాడీ ఎలా ఉంటుంది కంపోజిషన్ 70 to 80% ఆఫ్ వాటర్ ప్లస్ 20 to 30% అనేది సాలిడ్స్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? 70% ఆఫ్ సాలిడ్ ఫుడ్ తీసుకొని 30% మాత్రమే వాటర్కి ఇస్తున్నాం. సో కంపోజిషన్ మార్చేస్తున్నాం. మన బాడీలో జరిగే నార్మల్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ ప్రాసెస్ ని డిలే చేస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనలో బాగా యాక్టివేట్ అవుతుంది అండ్ ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల వచ్చే లేడీస్ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే బియర్డ్, ముస్టాక్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతాయండి. ఇవి ఏముందిలే హార్మోన్సే కదా అని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. పెళ్లి అవ్వని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్ళవక ముందే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో వైటమిన్ డెఫిషియన్సీ లేదా ఇంకా చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. మన బాడీ ఏం ల్యాక్ అవుతుంది? అసలు ప్రెగ్నెన్సీ కోసం మనం ఏం చేయాలి? కంపల్సరీ మీరు నో చెప్పండి. నో టు జంక్ ఫుడ్, నో టు హై క్యాలరీ ఫుడ్, నో టు నాన్ వెజ్. నాన్ వెజ్ మాత్రం పక్కా అండి. బికాస్ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీకు. నాకు మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ అంతా నాకు కూడా మీలాగే జంక్ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినాలి, ఇద్దరం కలిసి బాగా తినేసేవాళ్ళం. బట్ దానివల్ల యూస్ ఏంటి? 1 year డిలే. సో ఇదంతా వద్దు. సే నో టు జంక్ ఫుడ్, ఎస్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ abproductions.in. థ్యాంక్ యూ.